హలో, నేను మీ సిఎస్ రావు. సర్వేలు అనేకం వస్తూ ఉంటాయి, కానీ పైనీర్ సర్వే మాత్రం ప్రతి 15 రోజులకి ఒకసారి సర్వేలు చేస్తూ ఉంటుంది. తాజా సర్వే వచ్చేసింది. తాజాగా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్ని అనుగుణంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క మూడ్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాని మీద ఆయా జిల్లాల్లో అలాగే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ఉండేటువంటి రిజల్ట్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు తాజాగా చేసినటువంటి సర్వే మనకు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29 వరకు, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు చేసేసారు. సో అప్పటికి ఆల్మోస్ట్ పొత్తుల మీద ఒక అవగాహన ప్రజలకు వచ్చేసింది. అప్పుడు చేసినటువంటి సర్వే ఎలా చేశారు అనేది సేకరించినటువంటి నమూనాలు ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మందిని మొత్తంగా 2100 శాంపిల్స్ తీసుకున్నారు. మెథడాలజీ వచ్చేసి అంటే ఒక్కొక్క లోక్సభ పరిధిలో ఇవన్నీ కూడా. సో మెథడాలజీ వచ్చేసి కంప్యూటర్ అసిస్టెంట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సర్వే మున్సిపాలిటీ అలాగే గ్రామాల్లో కూడా చేయడం జరిగింది. లోక్సభ వారీగా డీటెయిల్స్ ఇచ్చారు, ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్ని గ్రామాల్లో చేశారని చెప్పి. సో దీన్ని ఆల్రెడీ వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అందుకే మనం దీన్ని నమ్మశక్యమైనటువంటి సర్వేగా మనం పరిగణించడానికి అవకాశం ఉంది. సో లేటెస్ట్ సర్వే ఇది. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ నాటికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. శ్రీకాకుళం లోక్సభ నుంచి వెళ్దాం. శ్రీకాకుళం లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ లేదా లోక్సభ కానీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేస్తుందని చెప్పి ఆ సర్వే అంచనా వేసింది. కీన్ కంటెస్ట్ ఒక నర్సన్నపేట మాత్రమే ఉంది. మిగిలినటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన మొత్తం స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. పర్సంటేజ్కి వచ్చేటప్పటికి 54% ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి, 42% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇతరులు 1. సో బీజేపీ తోటి పొత్తు కూడా ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ తెలుగుదేశం పార్టీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 54% తోటి తిరుగులేని విధంగా శ్రీకాకుళం లోక్సభ అలాగే దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది, ఒక నర్సన్నపేట తప్ప. ఇక విజయనగరం తీసుకుంటే నగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే హెచ్చర్ల తెలుగుదేశం పార్టీ కూటమి రాజం కీన్ కంటెస్ట్లో ఉంది. బెబ్బులు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గణపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. నెర్రిమర్ల కీన్ కంటెస్ట్లో ఉంది. విజయనగరం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచిన అవకాశం ఉంది. సో ఓట్ షేర్ వచ్చేటప్పటికి 51% ఉంది, 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 3 కాంగ్రెస్కి, బీజేపీకి 1% ఉంది, ఇతరులకు 1 ఉంది. సో విజయనగరం తీసుకుంటే 2 కీన్ కంటెస్ట్లో ఉంది, నెల్లిమర్ల అలాగే రాజం. సో ఈ 2 తప్ప 2 చీపురుపల్లి, గణపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. సో చీపురుపల్లికి సంబంధించి ఇంకా అక్కడ కసరత్తు జరుగుతుంది. చీపురుపల్లికి అక్కడ ఎవరిని నియమించాలి, గంటా శ్రీనివాసరావుని పంపిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా జరుగుతుంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం యాజ్ ఆఫ్ నౌ విజయనగరం లోక్సభ అయితే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. దాని పరిధిలో ఉండేటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ, 2 కీన్ కంటెస్ట్లో నువ్వా నేను అన్నట్టు 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక అరకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అరకులోయ తప్ప మిగతా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం పాడేరు మాత్రం కీన్ కంటెస్ట్లో ఉంది. సో ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి 43 తెలుగుదేశం పార్టీ కూటమికి, 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ 3% కాంగ్రెస్కి, 1% బీజేపీకి ఉంది. సో ఇక్కడ ఓట్ షేర్ వచ్చేటప్పటికి చాలా భారీగా తేడా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు లోక్సభతో పాటు స్వీప్ చేసేటువంటి అవకాశం, క్లీన్ స్వీప్ ఎక్సెప్ట్ పాడేరులో కీన్ కంటెస్ట్ ఉంది. ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ లోక్సభ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం నార్త్, తర్వాత సౌత్, తర్వాత ఈస్ట్, మొత్తం కూడా వెస్ట్, గాజువాక, దాంతో పాటు మొత్తం స్వీప్ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 4% ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, కేవలం 40% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 3 కాంగ్రెస్కి అలాగే బీజేపీకి 2 ఉంది. సో బీజేపీది కూడా యాడ్ అయితే ఇంకా అసలు తిరుగులేని విధంగా విశాఖపట్నం లోక్సభ దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీని కైవసం చేసుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఇక అనకాపల్లి వచ్చేటప్పటికి అనకాపల్లి లోక్సభ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఒక మాడుగులు తప్ప మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. పాయకారావుపేట మాత్రం కీన్ కంటెస్ట్లో ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు పాయకారావుపేట ఉంటుంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన లోక్సభతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్స్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ షేర్ వచ్చేటి 53 ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన, 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 3 కాంగ్రెస్, బీజేపీ 1 ఉంది.
సో ఓట్ షేర్ కూడా బాగుంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఉంది అనకాపల్లి. ఇంకా కాకినాడ వచ్చేటప్పటికి కాకినాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. శాసనసభ దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే మొత్తం స్వీప్ చేసేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ. ఒక్క పత్తిపాడులో మాత్రం నువ్వా నేను ఉన్నట్టుంది, తునిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి, అక్కడ సీనియర్ పొలిటీషియన్ ఉన్నాడు, పొలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం పార్టీకి యనమల రామకృష్ణుడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచడం అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి కాకినాడ లోక్సభ పరిధిలో 52% ఉంది తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా 42 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగతా కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ 3 బీజేపీ 2 మాత్రమే ఉన్నాయి. ఇక రాజమండ్రి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంటే దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే ఒక్కటి మాత్రమే అనపర్తి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగిలినటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. కొవ్వూరు మాత్రం కీన్ కంటెస్ట్లో ఉంది. సో ఓట్ షేర్ వచ్చేటప్పటికి 51 ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 3 కాంగ్రెస్ పార్టీకి, 2 బీజేపీకి ఉన్నాయి. సో ఇక్కడ ఓట్ షేర్లో కూడా తేడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాజమండ్రి దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక అనపర్తిలో తప్ప మిగిలిన చోట్ల పాజిటివ్గా ఉంది. సో అమలాపురం వచ్చేటప్పటికి లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పి అంచనా వేస్తుంది పైనీర్ సంస్థ తాజా లేటెస్ట్ సర్వేలో. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రామచంద్రాపురం మాత్రం నువ్వానన్నట్టుంది. మిగిలినటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుంది. రామచంద్రాపురం తప్ప ముమ్మడివరం కానీ, అమలాపురం కానీ, రాజోలు కానీ, పి గన్నవరం, కొత్తపేట, మండపేట ఇవన్నీ కూడా. ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి 53 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41. చాలా తేడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తిరుగులేని విధంగా అమలాపురం లోక్సభ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో స్వీప్ చేయబోతుంది. ఇక నర్సాపూర్ వచ్చేటప్పటికి లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పి లేటెస్ట్ సర్వే చెప్తుంది. ఓట్ షేర్ కూడా 53 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, వైసీపీకి 42 మాత్రమే ఉంది. సో కాంగ్రెస్కి 2, బీజేపీకి 2. సో నామినల్ బీజేపీ అలాగే కాంగ్రెస్, మిగతా అంతా కూడా చూస్తే కనుక రిజల్ట్ మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది నర్సాపూర్లో. సో అక్కడ కృష్ణరాజు పోటీ చేయబోతున్నారు, రఘురామ కృష్ణరాజు. సో ఏలూరు లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏలూరు, న్యూజివీడు ఇక్కడ మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది, అంటే నువ్వా నేను అన్నట్టుంది. మిగిలినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేయబోతుంది. ఓట్ షేర్ వచ్చేసి 53 తెలుగుదేశం పార్టీ జనసేన, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43 ఉంది. సో ఓట్ షేర్లో కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏలూరు దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా కీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక విజయవాడ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి లోక్సభ స్థానం కైవసం చేసుకుంటుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక్క తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ తప్ప, తిరువూరులో తప్ప మిగతా అన్ని చోట్ల స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి. ఇక్కడ ఓట్ షేర్ వచ్చేసి 53 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42 కేవలం. సో ఓట్ షేరింగ్ కూడా చాలా హై ఉంది కాబట్టి సో తిరువూరు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో విజయవాడ దాని పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన హవా కొనసాగుతుంది. ఇక్కడ మచిలీపట్నం వచ్చేసి లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి హవా కనిపిస్తూ ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో గుడివాడ తప్ప అక్కడ కొడాలి నాని, గుడివాడలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఎడ్జ్లో ఉంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి ఇక్కడ పామర్రు కూడా కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టుంది. పామర్రు వరలరామయ్య ఫ్యామిలీ కానీ వరలరామయ్య కానీ ఇప్పటివరకు గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటికే 4-5 చోట్ల 4-5 సార్లు ఆ కుటుంబానికి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. కానీ పామర్రు ఇప్పుడు నువ్వా నేను అన్నట్టు ఉంది. సో ఓట్ షేర్ వచ్చేటప్పటికి లోక్సభ స్థానంలో 53 జనసేన తెలుగుదేశం కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43. సో ఓట్ షేర్లో కూడా చాలా భారీ వ్యత్యాసం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక్కడ గుడివాడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మచిలీపట్నం దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేయబోతుంది. ఇక గుంటూరు వచ్చేటప్పటికి లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి పైనీర్ సమస్య చెబుతుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 53 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, 42 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో స్వీప్ చేసే అవకాశం ఉంది. ఓట్ షేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక నర్సరావుపేట లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో నర్సరావుపేట మాత్రమే కీన్ కంటెస్ట్ ఉంది. గురిజాల కీన్ కంటెస్ట్, మాచర్ల కీన్ కంటెస్ట్. సో ఈ కీన్ కంటెస్ట్
ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నర్సరావుపేటలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా అనుకూలంగా లేదు. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 51 ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, 44 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే దీన్ని బట్టి కీన్ కంటెస్ట్లో ఉన్నాయి కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా లోక్సభతో పాటు దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక బాపట్ల వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంది లోక్సభ. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మినహా మిగిలినటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి హవా కొనసాగిస్తూ ఉంది. అక్కడ స్వీప్ చేసిన అవకాశం ఉంది. సంతనోతల పడు నువ్వానన్నట్టు ఉంది. బట్ ఓట్ షేర్ వచ్చేటప్పటికి లోక్సభ పరిధిలో 52 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, అలాగే 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే ఓట్ షేర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కీన్ కంటెస్ట్లో ఉన్నాయి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఒక బాపట్ల మినహా దాని లోక్సభ పరిధిలో ఉండే అన్ని సెగ్మెంట్స్ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి మనం అంచనాకి రావచ్చు. ఇక ఒంగోలు లోక్సభకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది లోక్సభని. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఎర్రగొండపాలెం కీన్ కంటెస్ట్లో ఉంది, దర్శి తెలుగుదేశం పార్టీ, ఒంగోలు తెలుగుదేశం పార్టీ, కొండేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విచిత్రంగా కొండేపి గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉండేది, కానీ ఇప్పుడు ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఓట్ షేర్ వచ్చేటికి 53 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, 43 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే కీన్ కంటెస్ట్లో ఉన్నాయి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక కొండేపి మినహా మిగిలిన చోట్ల ఒంగోలు లోక్సభతో పాటు మొత్తం స్వీట్ చేసేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఇక నెల్లూరు వచ్చేటప్పటికి మొత్తం సినారియో మారిపోయింది. అక్కడ తాజా సర్వేలో నెల్లూరు లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అక్కడ అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి అక్కడ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే కందుకూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కోవూరు కీన్ కంటెస్ట్లో ఉంది. ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విచిత్రంగా కూడా అక్కడ అభ్యర్థిని మార్చారు. ఇక్కడ బొల్లేని రామారావు బదులుగా అక్కడ సురేష్ని పెట్టారు. సో దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అయింది. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు అలాగే ఉదయగిరి 2 చోట్ల కనిపిస్తుంది. కీన్ కంటెస్ట్ కోవూరులో కనిపిస్తుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 52 ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 మాత్రమే ఉంది. కాబట్టి కీన్ కంటెస్ట్ది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక తిరుపతి వచ్చేటప్పటికి లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే సర్వేపల్లి, గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సూళ్లూరుపేట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వెంకటగిరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. తిరుపతి తెలుగుదేశం పార్టీ జనసేనకి, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ జనసేన, అంటే 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ మాత్రమే తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉన్నాయి. మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా తిరుపతి లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. తిరుపతి లోక్సభతో సహా అక్కడ ఓట్ షేర్ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జనసేనకి 45, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 ఉంది. సో ఓట్ షేర్ ఎక్కువగా ఉంది కాబట్టి కీన్ కంటెస్ట్ ఎక్కడెక్కడా లేవు, చాలా క్లియర్గా అంచనా వేసింది సర్వే సంస్థ. 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ మాత్రమే తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉన్నాయి తిరుపతి లోక్సభ పరిధిలో. తిరుపతి లోక్సభతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది లోక్సభ, అక్కడ గెలిచిన అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. చిత్తూరులో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చిత్తూరు కీన్ కంటెస్ట్లో ఉంది. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ, కుప్పం తెలుగుదేశం పార్టీ. సో ఓట్ షేర్ వచ్చేటప్పటికి 45% తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంది, 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే కీన్ కంటెస్ట్లో ఉన్న చిత్తూరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఇక రాజంపేట వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది లోక్సభ. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట నుంచి గెలిచే అవకాశం ఉంది. కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ్మళ్ళపల్లి మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచే అవకాశం ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీ, మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేనకి 45, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49. ఓట్ షేర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ రిజల్ట్ యాజ్ ఆఫ్ నౌ యాక్యురేట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కడప వచ్చేటప్పటికి లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది. సో కడప పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం కూడా స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓట్ షేర్ కూడా 36 తెలుగుదేశం పార్టీ జనసేనకి, 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. భారీ వ్యత్యాసంతో హైయెస్ట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కడప దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. నంద్యాలకు వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నంద్యాల కీన్ కంటెస్ట్లో ఉంది. బనగానపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా అనుకూలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓట్ షేర్ వచ్చేటప్పటికి
తెలుగుదేశం పార్టీ జనసేన 42, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 53. అంటే ఓట్ షేర్ ఎక్కువగా ఉంది కాబట్టి కీన్ కంటెస్ట్ కూడా నంద్యాల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నంద్యాల లోక్సభతో పాటు ఒక శ్రీశైలం మినహా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఇక కర్నూలు వచ్చేటప్పటికి కర్నూలు లోక్సభ స్థానం వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే కర్నూలు నువ్వానన్నట్టు పోటీ ఉంది. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోడుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచే అవకాశం ఉంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మంత్రాలయం తప్ప మిగతా కర్నూలు దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన 43, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 52% ఉంది. ఓట్ షేర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అంచనాలను యాక్యురేట్ అనుకోవచ్చు. ఇక అనంతపురం వచ్చేటప్పటికి అనంతపురం వచ్చేసి తెలుగుదేశం లోక్సభ గెలుచుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే రాయదుర్గం కీన్ కంటెస్ట్లో ఉంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ, గుంతకల్లు తెలుగుదేశం పార్టీ, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ, సింగనమల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం తెలుగుదేశం పార్టీ, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ సింగనమల్ల తప్ప తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఓట్ షేర్ వచ్చేసి 54 తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 ఉంది. అంటే భారీగా ఎక్కువ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనకి కీన్ కంటెస్ట్లో ఉన్న రాయదుర్గం కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది. సో సింగనమల్ల తప్ప అనంతపురం లోక్సభతో పాటు దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందూపురం వచ్చేటప్పటికి హిందూపురం లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ జనసేనకి అనుకూలంగా ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక్క మడకసిరి తప్ప మిగతా అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్లో పుట్టపర్తి ఉంది. కానీ కీన్ కంటెస్ట్ కూడా ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 మాత్రమే పర్సెంటేజ్ ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేనకి 51 ఉంది కాబట్టి ఓట్ షేర్లో ఎక్కువగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కీన్ కంటెస్ట్ కూడా పుట్టపర్తి కూడా తెలుగుదేశంకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క మడకసిరి తప్ప మిగతా హిందూపురం లోక్సభ దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కీన్ కంటెస్ట్ మొత్తం కైవసం చేసుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన. ఇక మొత్తం సీట్లు ఇప్పటి వరకు మనం చూసినటువంటి దాంట్లో చూస్తే ఎక్స్పెక్టెడ్ సీట్స్ కనుక ఎంపీ వచ్చేసి 18 గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన. ఎమ్మెల్యేస్ వచ్చేటప్పటికి 104 గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎంపీ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, ఎమ్మెల్యేలు 49 మందిని మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది. సో కీన్ కంటెస్ట్ 22 ఉన్నాయి. సో ఈ 22 కీన్ కంటెస్ట్కి సంబంధించి ఎటు వెళ్తాయి అనే దాని మీద ఇప్పుడు ఆధారపడింది. కీన్ కంటెస్ట్లో 22 ఉన్నాయి. సో 104 గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు తాజా సర్వేలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కాబట్టి అధికారంలో రావడానికి ఆ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ టోటల్గా మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 లోక్సభ స్థానాల్లో ఓట్ షేర్ చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేనకి 51.4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.6, కాంగ్రెస్కు 3.3, బీజేపీకి 1.3, ఇతరులు 1.4. అంటే ఓట్ షేర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఓట్ షేర్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనకి యాజ్ ఆఫ్ నో వచ్చినటువంటి సర్వే అంచనాలు కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫైనల్ ఫిగరు. సో 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొన్నటి వరకు 40 మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసాయి రకరకాల సర్వే సంస్థలు. ఒక 9 స్థానాలను పెంచుకుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంపీలు 7 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో కీన్ కంటెస్ట్ 22 ఉన్నాయి కాబట్టి 22 ఇటు యాడ్ అయినప్పటికీ కూడా అప్పుడు 6, 70కి మాత్రమే పరిమితం అయ్యాడు. మొత్తం 22 ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ 4, 71 మాత్రం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం 22 వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినాయి అనుకున్నా కానీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఛాన్సే లేదు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్ సర్వే కూడా చెప్తూ ఉంది. సో రకరకాల సర్వేలు వస్తున్నాయి. బట్ దీన్ని కొంచెం సైంటిఫిక్గా చేస్తుంటారు కాబట్టి పైనీర్ సర్వేని మనం కొంతవరకు క్రైటీరియాగా తీసుకొని దీన్ని విశ్వసించడానికి అవకాశం ఉంది. బట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. తాజాగా కూటములు దీని వ్యవహారం మొత్తం నడుస్తుంది.